ప్రతి మనిషిలో సుగుణాలు ఉంటాయి కదా. ఒక్కో మనిషిలో ఒక్కొక్క సుగుణం ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి అది సుగుణంగా నాకు అనిపించవచ్చు. అది ఇబ్బంది పడినాడు, హీనమైన వాడు వీడు అంటారు. నాకు ప్రాఫిట్ అయిందనుకో, బెనిఫిట్ అయిందనుకో సుగుణశీలి అంటాం. నష్టం జరిగిందనుకో అతని వల్ల నాకు హీనమైన భావాలు, హీనమైన అడుగులు వేస్తాడు. సులక్షణ ఒక్కటి లేదు వాడికి అని అట్లా మనిషి సందర్భాన్ని బట్టి అంచనాలు మారిపోతూ ఉంటాయి. సుగుణాలు ఎన్ని ఉన్నా కూడా స్నేహభావం, రాజనీతి, ఎన్నో సంఘర్షణలు ఉంటాయి. ఇలాంటి సంఘర్షణలన్నీ వచ్చినాయి అనుకో, మన ప్రాణ స్నేహితుడి దగ్గర రాజభక్తి, స్నేహభావం ఇవన్నీ కలిసి ఉంటాయి. కొంతమందికి ఉన్నవాడు తక్కువవాడు స్నేహితులు అయ్యారనుకో, దేన్ని ఫాలో అవ్వాలి, దేన్ని ఫాలో అవ్వాలి, అన్ని లక్షణాలు తీసుకొని 3 పాయింట్లు ఏమన్నా ఉన్నాయి అనుకో, ఆ 3 లేక 2 తీసుకొని వీటిల్లో హీనంగా ఏది ఉంది, నేను వేసే అడుగు హీనంగా ఏది ఉంది అని మన మనసు చెప్పుద్ది కదా. ఆ హీనమైన దాన్ని విడిచిపెట్టాలి, విసర్జించాలి, ఉన్నతంగా ఉన్న ఆలోచనని ఫాలో అప్ చేయాలి. సరేనా? ఎందుకో చెప్పాలనిపించింది. మనం ఏం ఫాలో అవ్వాలి? సుగుణాలని ఫాలో అవ్వాలి. ఎవరికో ఏదో జరిగింది, అలా చేయటం వల్ల మనకు బెనిఫిట్ వచ్చింది అని అనుకోకూడదు. మన వల్ల అవతల మనిషికి నష్టం రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి స్టెప్ వేయాలి అది ఆలోచించాలి. నష్టం జరిగితే మనమే అని లోకమంతా చెప్పుకుంటుంది కదా. లోకమంతా చెప్పుకునే అంత చెడు మనం చెయ్యాలా? అవసరం లేదు కదా. ఒక చిన్న ప్రాణం బతకాలంటే, జానెడు పొట్ట అన్నం తినాలంటే లోకమంతా చెప్పుకునే అంత తప్పులు మనం ఎందుకు చేయాలి? సుగుణాలు మనకి ఎన్నో ఇచ్చాడు భగవంతుడు. పైనుంచి కింద దాకా ఎన్నో సుగుణాలు ఉన్నాయి మనకి. కానీ మన ఆలోచనలు, మనం స్వార్థపరులకి లొంగిపోయి మనం కూడా స్వార్థంగా మారిపోతుంది. మన సుగుణాలు మేలుకోవాలి. అన్నీ మేలుకోవాలంటే డెఫినెట్గా మార్నింగ్ 3:30 to 5:30కి మేలుకోవాలి, మెడిటేషన్ చేయాలి. ప్రతి దానికి ఏ పాయింట్ తీసుకున్నా సరే చివరికి ఎక్కడ ఆగుతుంది? మన ధ్యానం దేని మీద ఉండాలి? ఆరోగ్యం సహకరించి ఎలా మనం ఆరోగ్యవంతులుగా అవుతాము, ఆర్థికంగా ఎలా పురోగమనంలో మనం ఉంటాము. మన చుట్టూరా మన స్నేహితులు అనుకున్నాళ్ళు దూరం అయిపోతే వాళ్ళకి వాళ్ళే వస్తారు. మళ్ళీ మన గుమ్మంలోకి వచ్చే చెడు దానికి అదే వెళ్ళిపోద్ది వెనక్కి. కేవలం మనం మెడిటేషన్ చేయటం వల్ల మనలో సుగుణాలు రెట్టింపు అవుతాయి. చేద్దామా మెడిటేషను?